నమస్తే, నేను మీ సిఎస్ రావు. రోజుకు ఒక సర్వే బయటకు వస్తూ ఉంది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో గత 24 గంటల నుంచి వైరల్ అవుతున్నటువంటి ఒక సర్వేని కనుక మనం పరిశీలిస్తే లేటెస్ట్గా దాన్ని తయారు చేసి అంచనా వేసినట్టు కనిపిస్తుంది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనేటువంటి పేరుతో ఇది వైరల్ అవుతున్నటువంటి సర్వే. ఈ సర్వేలో ఈ సర్వే ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే, సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయపరమైన అంచనాలను వేయడానికి కొంతమంది ఔత్సాహిక జర్నలిస్టులు తయారు చేసినటువంటి రిపోర్ట్ ఇది. దీని ప్రకారం స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఔత్సాహిక జర్నలిస్టులు అంచనా వేసి తయారు చేసినటువంటి ఒక లిస్ట్. ఇది శాంపిల్స్ తీసో లేదా ఆన్లైన్లో సర్వే చేసి అంచనా వేసినటువంటి సర్వే అయితే కాదు. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అని ఒక సీనియర్ జర్నలిస్టులు, కొంతమంది గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు కలిసి అంచనా వేసినటువంటి ఒక సర్వే కింద మనం తీసుకోవచ్చు. ఇది గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతున్నటువంటి సర్వే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు రా కదలిరా అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి వస్తున్నటువంటి స్పందన, జగన్మోహన్ రెడ్డి తాలేపల్లి క్యాంప్ ఆఫీస్ని బేస్ చేసుకొని మారుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల లిస్టు, వీటన్నిటిని బేరీజ్ వేసుకుని రాజకీయపరమైన వాతావరణాన్ని కంప్లీట్గా అవగాహన చేసుకొని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వేసినటువంటి అంచనా కింద మనం దీన్ని చూడాలి. దీనికి ఒక సైంటిఫిక్గా రీజన్ లేదంటే సైంటిఫిక్గా శాంపిల్స్ తీయటం ఇవన్నీ లేవు. బట్ కేవలం అంచనాలు మాత్రమే. సీనియర్ జర్నలిస్టులు జనరల్గా ఆయా జిల్లాల మీద, ఆయా కాన్స్టిట్యున్సీల మీద అవగాహన ఉంటుంది. ప్లస్ రాజకీయపరమైన వాతావరణం ఏ విధంగా ఉంది రాష్ట్రంలో, 2019లో ఏ విధంగా ఉంది, 2014లో ఏ విధంగా ఉంది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది అనేది కేవలం అబ్జర్వేషన్ ద్వారా జర్నలిస్టులు కొంతమంది ఒక అంచనాకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో కొంతమంది తయారు చేసినటువంటి ఈ సర్వే ఇది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ఒపీనియన్ పోల్ అనేది వాళ్ళు తయారు చేశారు. దాని ప్రకారం వాళ్ళు ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం నార్త్ ఆంధ్ర, ఉత్తరాంధ్రకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 16 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం టోటల్ 12 నుంచి 16 వరకు. అదే తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన పార్టీ కలిపి 18 నుంచి 22, మొత్తంగా 35 స్థానాలు ఉన్నాయి. ఏది ఉత్తరాంధ్రలో. సో ఉత్తరాంధ్రకు సంబంధించి షేర్ కనుక తీసుకుంటే 12 నుంచి 16, 18 నుంచి 22 మధ్యలో టీడీపీ, జనసేన, 12 నుంచి 16 వైసీపీ, టోటల్గా 35 ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి స్థానాలు అని చెప్పి. ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఆ 3 జిల్లాలకు సంబంధించి అంచనా వేశాడు. ఇక కోస్టల్ ఆంధ్రకు వచ్చేసేపటికి ఉభయ గోదావరి జిల్లాలు కూడా దీంట్లో కలిపేశారు. మొత్తం 85 స్థానాలు. ఈ 80 స్థానాల్లో 19 నుంచి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి 58 నుంచి 65, టోటల్గా 85 స్థానాలని చెప్పి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఈ 85 స్థానాలకు సంబంధించి ఈ ప్రొజెక్షన్ అంటే కోస్టల్ ఆంధ్రాలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు కనిపిస్తూ ఉంది, ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. అదే నార్త్ ఆంధ్రాలో అయితే నువ్వా నేను అన్నట్టు ఉంది అనేటువంటి యాంగిల్లో కొంచెం ఎడ్జ్ అయితే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఉంది. కానీ నార్త్ ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో, బట్ కోస్తాంధ్రలో చాలా ఎడ్జి తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి కనిపిస్తూ ఉంది వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం. ఇక రాయలసీమ వచ్చేసి, రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36 నుంచి 40, టీడీపీ, జనసేన పార్టీకి 14 నుంచి 18. మొత్తం రాయలసీమలో 55 వేశారు. సో 55 అంటే బహుశా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. సో ఇక్కడ రాయలసీమకు సంబంధించి 55 స్థానాల్లో 36 నుంచి 40 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి 14 నుంచి 18 అంటే మొత్తం 55 అన్నీ ఉన్నాయి. సో గ్రాండ్ టోటల్ మొత్తం 175లో మొత్తం 3 ప్రాంతాలు కలిపి 67 నుంచి 80 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి 90 నుంచి 105 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఈ అభ్యర్థుల మార్పు ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు వేసినటువంటి తాజా అంచనా ఇది. గతంలో అభ్యర్థులు మార్చక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఉండేది. బట్ ఇప్పుడు అభ్యర్థులను మార్చిన కారణంగా కొంత పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక 12 వేశారు, ఇక్కడేమో 19 వేశారు మినిమం. నార్త్ ఆంధ్రలో కనీసం అంటే మినిమం వచ్చేసి 12 వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ
అలాగే కోస్టల్ ఆంధ్రలో మినిమం వచ్చేసి 19, రాయలసీమలో మినిమం 36, అంటే టోటల్గా 67 మినిమం, అంటే కనీసం 67 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం మినిమం తీసుకుంటే కనుక, ఈ మినిమం తీసుకుంటే 12 మినిమం, ఇక్కడేమో 19 మినిమం, ఇక్కడ 36 మినిమం, కలిపితే ఇక్కడ 67 మినిమం వస్తాయి. అందుకన్నా తక్కువ అనేది వాళ్ళ యొక్క అంచనా. ఇక్కడ మినిమం వేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన మినిమం వేసుకుంటే కనుక ఇక్కడ 18 మినిమం అన్నారు. అంటే ఇక్కడ మినిమం అయినప్పుడు ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం అనేటప్పుడు 22 ప్లస్ ఇక్కడ మ్యాక్సిమం ఎంత 65, ఇక్కడ మ్యాక్సిమం ఎంత 18, ఈ కలిపితే కనుక మ్యాక్సిమం కలిపితే కనుక 105. సో 105 వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ మినిమం అయినప్పుడు ఇక్కడ మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఇంకా అంటే ఈ మొత్తం కలిపితే కనుక మనం చూస్తే కనుక 8, 5, 13, 13, 1, 2, 15 అంటే 2, 8, 2, 10, 105 వస్తాయి. ఇక్కడేమో 67 మినిమం వస్తాయి. ఇక్కడ మినిమం వస్తే ఇక్కడ మ్యాక్సిమం వస్తాయి ఈ కూటమికి. అలా కాకుండా కనుక వైఎస్ఆర్సీపీకి మ్యాక్సిమం వచ్చినాయి అనుకోండి, సపోజ్ మ్యాక్సిమం వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం మ్యాక్సిమం 16 ఉత్తరాంధ్రలో, 24 కోస్టల్ ఆంధ్రలో, రాయలసీమలో 40, అంటే మ్యాక్సిమం వచ్చినాయి అనుకోండి అత్యధికంగా వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం. ప్లస్ 16 ప్లస్ 24 ప్లస్ 40 ఈక్వల్ టు 80, అంటే 80 వస్తాయి అనమాట. అంటే ఏ కోసాన వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం మ్యాక్సిమం వచ్చినప్పటికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మ్యాక్సిమం దీనికి చేరుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. 175 మ్యాజిక్ ఫిగర్ ఎంత 2 8 16, 2 7 14, సో 88 మ్యాజిక్ ఫిగర్ అంతేనా. 2 16, 2 16 అంటే 88 మ్యాజిక్ ఫిగరు. సో 88 కంటే ఇంకా తగ్గుతాయి, మ్యాజిక్ ఫిగర్ కన్నా తగ్గుతాయి, 80 వస్తాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాదు. సో కాబట్టి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి ప్రసక్తి అయితే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే ఇక్కడ మినిమం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మ్యాక్సిమం కనుక టీడీపీ జనసేనకి వస్తే సో మ్యాజిక్ ఫిగర్ దాటి 105 వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొక లాజిక్ పాయింట్ ఏంటంటే మినిమం వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేనకి మినిమం వచ్చినప్పటికి కూడా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ ఉంటాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మినిమం వచ్చినా మ్యాక్సిమం వచ్చినా ఏ కోణంలో నుంచి తీసుకున్నా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పచ్చు. సో ఇది 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 88 మ్యాజిక్ ఫిగర్కి మ్యాక్సిమం వచ్చినా కానీ చేరుకునే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వే ప్రకారం స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ దీంట్లో జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. ఆ సీనియర్ జర్నలిస్టులు వేసినటువంటి అంచనా ప్రకారం ఏ కోణం నుంచి తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, మ్యాజిక్ ఫిగర్ను దాటేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేది మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు, ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు. కానీ కొన్ని సర్వేలు మాత్రం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 మించు 40, 50 మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. బట్ వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం సీనియర్ జర్నలిస్టులు కాబట్టి వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నప్పటికి కూడా ఎన్నికల మూడు, ప్రచార సరళి, అలాగే క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి తీరు, చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నటువంటి తీరు, అభ్యర్థుల విషయంలో ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ఖచ్చితంగా 100కి 100% టీడీపీ ప్లస్ జనసేన జేఎస్పీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి యాజ్ ఆఫ్ నో వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దాని కంక్లూజన్ ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉంటుంది. మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ జనసేన అంచనా వేసుకున్న దాని ప్రకారం 140 వేసుకుంటున్నారు, 140 అబోవ్ వస్తాయి అని చెప్పి వేసుకుంటున్నారు వాళ్ళ సొంత సర్వేల్లో. కానీ అలాంటి పరిస్థితి లేదు అనేది ఈ సీనియర్ జర్నలిస్టులు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్
ఇస్తున్నటువంటి ఒక అంచనా. ఇది ఒక ఒపీనియన్ పోల్ మాత్రమే. సో దీన్ని సైంటిఫిక్గా తీసుకోవడానికి లేదు, ఒక అంచనా కింద మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.